చలో లెట్స్ గో. హలో స్నేహితులారా, నేను మీ తేజస్వి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవర్స్వి బ్లాగ్స్. సో నేను ఈరోజు మీకు ఈ వీడియోలో షిరిడీలో సాయిబాబా దర్శనం అయిపోయిన తర్వాత ఏ ప్లేసెస్కి వెళ్ళాలి, అక్కడ కాస్ట్ ఎంత ఉంటుంది, ఎలా బుక్ చేసుకోవాలి అనే కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. వీడియో మొత్తం చూసేయండి. షిరిడీలో సాయిబాబా దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మనం ఔరంగాబాద్కి అయినా వెళ్ళొచ్చు, నాసిక్ అయినా వెళ్ళొచ్చు, లేదంటే ఢిల్లీకి అయినా వెళ్ళొచ్చు. మేము చూస్ చేసుకుంది మాత్రం ఔరంగాబాద్. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతానే అన్ని ప్లేసెస్ చూడొచ్చు. సో స్టార్ట్ అవుతాయి. సో గైస్ ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. చలి ఘోరంగా ఉన్నది, అసలు వణుకుడు వస్తుంది. అట్లాంటి టైంలో పోవాల్సి వస్తుంది. సో మొత్తం ప్యాక్ అయిపోయి పోతున్నాము ఔరంగాబాద్కి. సో ఈరోజు ఒక 4 to 5 ప్లేసెస్ చూపిస్తారంట. సో చూద్దాం ఏమేమి ఉంటాయి. సో అంతకుముందు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాం. మీరు ఒకవేళ మన ప్రీవియస్ వీడియో షిరిడి పార్ట్ 1 పార్ట్ 2 చూడకపోయినట్లయితే అవి చూసి ఈ వీడియో చూడండి. సో దట్ మీకు షిరిడి ప్లాన్ ఏమన్నా వేసుకోవాలి, షిరిడి టూర్ ప్లాన్ కంప్లీట్గా అర్థమవుతుంది. సో ఇక్కడ ఇది బోర్డు చూసారా, ఇక్కడ టీ అండ్ కాఫీ ఇంకా కొన్ని స్నాక్స్ అమ్ముతారు. సో టీ కాస్ట్ వచ్చేసి జస్ట్ 2 రూపీస్ గైస్. అవును, మీరు విన్నది నిజమే, జస్ట్ 2 రూపీస్ మాత్రమే టీ కాస్ట్. అండ్ చిప్స్, ఐస్ క్రీమ్స్ అవి కూడా 10 రూపీస్ 20 రూపీస్ నుండి ఉంటాయి. అండ్ మిల్క్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఏముంది అక్కడ ఏంటిది? సో ఔరంగాబాద్కి వెళ్ళాలనుకుంటే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో కావాలనుకుంటే ఇక్కడ బుక్ చేసుకోండి, సాయి కిరణ్ ట్రావెల్స్. వీళ్ళు కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా తీసుకుంటున్నారు. అండ్ ప్లేసెస్ వచ్చేసి ఈ 4 ప్లేసెస్కి తీసుకెళ్తారు. సో ఈ బస్సెస్ ఉన్నాయి కదా, ఇవి ఫ్రీ బస్సెస్. సాయిబాబా ఆశ్రమం నుండి సాయిబాబా మందిర్కి అయితే తీసుకెళ్తారు. సో మేమైతే స్టార్ట్ అయిపోయామండి. ఒక 1 డే బిఫోర్ బుక్ చేసుకుంటే చాలు. కాస్ట్ వచ్చేసి 350 నుండి 400 మధ్యలో పడుతుంది ఒక పర్సన్కి. మధ్యలో ఫుడ్ గిట్లా తినాలనుకుంటే వాళ్ళే ఒక ప్లేస్లో ఆపుతారు, తినేసేయచ్చు. సో ఇప్పుడు మనం ఫస్ట్ ప్లేస్కి వెళ్తున్నాం. ఇది వచ్చేసి మినీ తాజ్మహల్ అండి. మీలో ఎంతమందికి తెలుసు మినీ తాజ్మహల్ ఒకటి ఉంది అనేది? తెలిసిన వాళ్ళు కింద కమెంట్స్లో చెప్పండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడు ఔరంగాబాద్లోని తాజ్మహల్ దగ్గరకు వచ్చాము. సో 2 తాజ్మహల్స్ ఉంటాయి కదా, ఒకటి ఢిల్లీలో ఉంటుంది, ఇంకొకటి ఇక్కడ ఔరంగాబాద్లో నా వెనుకుంది. లోపలికి వెళ్ళి మొత్తం చూద్దాం ఎట్లుందో చూపిస్తారు. సో ఇది వచ్చేసి టికెట్ కౌంటర్ అండి. టికెట్ కాస్ట్ 25 రూపీస్ ఒక పర్సన్కి. లోపలికి ఏం ఫుడ్ గిట్లా ఏం అలో చేయరంట. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఒకవేళ మీకు ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలనుకుంటే దానికి సపరేట్ కాస్ట్. సో ఇలా కాయిన్స్ లాగా ఇస్తారు. మెట్రో స్టేషన్కి వెళ్ళినప్పుడు ఎలా అయితే స్కాన్ చేసి వెళ్తామో అలా వెళ్ళాలి. సో చూడండి, ఇలా ఇది ఎంట్రన్స్లో ఉంటుంది. అందరం ఆగ్రాకి వెళ్ళలేం కాబట్టి కొందరైనా ఔరంగాబాద్లో చూస్తారని కట్టారేమో అనిపించింది నాకు ఇది చూస్తే. సో నేను ఇది సెకండ్ టైం వెళ్ళడం ఇక్కడికి. ఫస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం కన్స్ట్రక్షన్లో ఉండే. సో గైస్, తాజ్మహల్ ఎందుకు కట్టారు, అసలు ఎక్కడ ఉంటుంది, ఎంత కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. వెయిట్ ఫర్ మినీ తాజ్మహల్ పార్ట్ 2. సో అది అయిపోయిన తర్వాత లంచ్ చేయడానికి అయితే ఇక్కడ ఆపేశారు. లంచ్ చేసే దగ్గరనే నాకు ఈ కాస్ట్యూమ్ కనిపించింది, చాలా చాలా నచ్చింది నాకు. ఇది మరాఠీ టైప్ డ్రెస్ అంట. సో ఒక్కరికి వచ్చేసి 150 రూపీస్ తీసుకున్నారు. సో మేము ముగ్గురం వేసుకుంటాం, కొంచెం డిస్కౌంట్ చేయండి అంటే 350కి అలా ఇచ్చారు. సో మేము అందరం వేసుకున్నాము. ఎలా అనిపిస్తుంది, మాకు సెట్ అయిందా లేదా అనేది కమెంట్స్లో చెప్పండి. అసలు మా డాలీ వేసుకున్నదంటే నేనే షాక్ అయినా. ఎందుకంటే అసలు ఆమె డ్రెస్సెస్ కుచ్చుకుంటున్నాయి అంటేనే ఏదో వదిలేస్తుంది, అట్లాంటిది నేను వేసుకుంటాను మరీ వేసుకున్నది. ఎలా అనిపించిందో చెప్పండి. సెకండ్ ప్లేస్ వచ్చేసి భద్రమారుతి టెంపుల్. ఇది హనుమాన్ టెంపుల్ అండి. సో కొంచెం ఒక 1 కిలోమీటర్లోనైతే మనకు వెహికల్స్ ఆపేస్తారు మనం వచ్చిన బస్సెస్ని. ఒక 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత లోపలైతే టెంపుల్ ఇలా ఉంటుంది. మొబైల్స్ అలోడే ఉన్నది. అండ్ ఇక్కడ హనుమాన్ వచ్చేసి పడుకొని ఉంటారు. అండ్ జెంట్స్ వేరే దగ్గర లైన్లో ఉండాలి, అండ్ గర్ల్స్ వేరే దగ్గర ఉండాలి. సో అబ్బాయిలకైతే ముట్టుకొని మరీ చేపిస్తున్నారు. ఎంతమంది హనుమాన్ పడుకొని ఉన్న విగ్రహాన్ని చూసారు అనేది కమెంట్స్లో తెలియజేయండి. సో చూడండి, లోపలికి వెళ్ళి చూపిస్తాను నేను. నాకైతే చాలా కొత్తగా అనిపించింది. ఎందుకంటే ఇప్పటివరకు హనుమాన్ ఇట్లా నిలబడి పెద్ద పెద్ద బొమ్మలు చూడడమే కానీ ఇలా ఫస్ట్ టైం పడుకొని ఉన్నది చూశాను. అండ్ ఆ రిఫ్లెక్షన్ కనిపించడానికి పక్కన మిర్రర్ కూడా పెట్టారు, దాంట్లో నుండి చూడొచ్చు మనం. అండ్ బయటికి వచ్చిన తర్వాత బయట కూడా ఒక హనుమాన్ ఉంది నల్లగా. సో దాని ఎగ్జాక్ట్ నేమ్ నాకు తెలీదు, మీకు ఎవరైనా తెలిస్తే కమెంట్ చేయండి. సో ఇక్కడ అభిషేకము అట్లాంటివి చేస్తున్నారు, ప్రదక్షిణాలు చేసి కూడా. సో ఈ టెంపుల్ కూడా బాగుంది. అండ్ బయట మనకు కలాకండ్, కోవా అవి చాలా అమ్ముతున్నారు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు అవి కూడా తీసుకోవచ్చు అండ్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు.
హనుమాన్ విగ్రహం పక్కనే శివలింగం కూడా ఉంది చూడండి, అభిషేకం చేస్తున్నారు. సో ఇది బయట నుండి టెంపుల్ కంప్లీట్గా ఇలా ఉంటుంది, ఒక అవుట్ వ్యూ లాగా చూసేయండి. సో చాలా మంది జనాలు అయితే ఉన్నారు, ఎక్కడ పోయినా జనాలు అయితే మామూలుగా లేదు, అది మాత్రం చెప్పొచ్చు. సో చూడండి, నేను చెప్పాను కదా ఇందాక కోవా పల్లిపట్టి ఇవన్నీ వీళ్ళే చేసి అమ్ముతున్నారు, కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. సో థర్డ్ ప్లేస్ వచ్చేసి ఎల్లోరా కేవ్స్ అండి. మనం చిన్నప్పుడు చదువుకునే ఉంటాము అజంతా ఎల్లోరా కేవ్స్ అని. సో ఈ మన ఔరంగాబాద్ ట్రిప్లో మనకు ఎల్లోరా కేవ్స్ కూడా చూపిస్తారు. సో అది కూడా నేను కంప్లీట్ వీడియో డెడికేటెడ్గా ఇంకో సపరేట్ వీడియో పెడతాను. సో ఇక్కడ కూడా మనం టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. టికెట్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ పడుతుంది ఒక్క పర్సన్కి. ఇక్కడే ఒక 30 to 35 కేవ్స్ వరకు ఉంటాయి. సో అవన్నీ నడవడానికి ఓపిక లేదు అనుకున్న వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకొని వెళ్ళొచ్చు. దాని కాస్ట్ వచ్చేసి 30 రూపీస్ పడుతుంది ఒక పర్సన్కి. సో ఒక 3-4 కేవ్స్ దగ్గరికి తీసుకెళ్ళి మనకు అక్కడ దింపుతారు. దింపిన తర్వాత మనం అవన్నీ చూసేసుకొని తర్వాత మళ్ళీ వచ్చి అదే వెహికల్లో ఆర్ వేరే వెహికల్స్ వస్తాయి, దాంట్లో ఎక్కేసి రావచ్చు. సో దాని కాస్ట్ అయితే 30 రూపీస్ పడుతుంది గైస్. సో ఇవి బెటర్ అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ యూజ్ చేసుకొని వెళ్ళడమే, ఎందుకంటే చాలా దూరం ఉంటుంది, అసలు నడవలేము మనము. సో లోపలికి వెళ్ళిన తర్వాత అయితే చాలా బాగున్నాయి. మెయిన్గా మనకు బుద్ధుడి విగ్రహాలు, ఇంకా చాలా శివుడు పార్వతివి అలాంటివన్నీ చూపిస్తారు. ప్రతి ఒక్కటి స్టోన్తో చెక్కింది, చాలా చాలా బాగుంది. సో ఈ ఎల్లోరా కేవ్స్ లోపల ఎలా ఉంటుంది, అసలు ఏమేమి ఉంటాయి దాంట్లో, ఎట్లుంటుంది అనేది కంప్లీట్గా ఒక సపరేట్ వీడియో పెడతాను. సో దట్ మీకు కూడా బోరింగ్గా అనిపించకుండా ఉంటుంది కదా. సో ఈ వీడియోలోనే పెడితే చాలా లెందీగా అయిపోతుంది అండ్ ఇంట్రెస్ట్ కూడా ఉండదు చూడడానికి. సో జస్ట్ శాంపుల్గా మాత్రం ఇక్కడ చూసేయండి. చూసారు కదా మొత్తం శివుడు విగ్రహాలు, చాలా బుద్ధుడి విగ్రహాలు చాలా ఉన్నాయి ఇక్కడ. సో నెక్స్ట్ వీడియో కోసం కూడా వెయిట్ చేయండి, ఎల్లోరా కేవ్ సపరేట్ వీడియో కోసం. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది లోపల వీళ్ళ ఆర్కిటెక్చర్ కానీ ఆ రాళ్ళు చెక్కడము, అసలు నార్మల్గా చెక్కడమే కష్టము, అట్లాంటిది బండరాళ్ళని ఇట్లా కోటలాగా చేయడం అంటే అది ఎంత పెద్ద గొప్ప విషయం కదా. మన పూర్వీకులు ఎంత మంచి కళాకారులో చూడండి, ఒక్కొక్క స్టోన్ని చెక్కి ఎంత బాగా చేశారో అసలు నాకైతే చాలా చాలా నచ్చింది ఇక్కడ. సో నెక్స్ట్ వీడియో కోసం తప్పకుండా వెయిట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను. మీరు ఒకవేళ ఎల్లోరా కేవ్స్ వెళ్ళకపోయినా వెళ్ళినా కూడా ఇంత బాగుంటుందా అనేలాగా ఉంటుంది వీడియో. సో వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో గైస్. ఫోర్త్ అండ్ లాస్ట్ ప్లేస్ వచ్చేసి గ్రినేశ్వర్ టెంపుల్. సారీ ఏమన్నా తప్పుగా వలుకుతే. సో లోపలనైతే శివలింగం ఉంటుంది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటిదంటే 12th జ్యోతిర్లింగం ఇక్కడే ఉంటుందంట. అబ్బాయిలు అయితే షర్ట్ విప్పేసి రావాలి, లోపలికి షర్ట్ వేసుకొని అయితే అలౌ చేయరు. మనము శివుడిని తాకి మరీ అభిషేకం చేసుకోవచ్చు, పూలు ఏమన్నా అర్పించాలనుకున్నా కూడా ఇవ్వచ్చు. సో మేమైతే ఫోన్ తీసుకెళ్ళొద్దు అన్నారు అనేసి తీసుకెళ్ళలేదు, కానీ లోపలికి వెళ్ళి చూసిన తర్వాత అందరూ మొబైల్ ఫోన్స్ తీస్తున్నారు. సో నేను వేరే వాళ్ళని అడిగైతే ఈ వీడియో రికార్డ్ చేశాను, అందుకే క్వాలిటీ కొంచెం తక్కువగా ఉంటుంది. సో జస్ట్ మీకు చూపించాలన్న ప్రయత్నం వల్ల వేరే వాళ్ళ దగ్గర నుండి అడిగి తీసి మరీ చూపిస్తున్నాను. సో క్వాలిటీ తక్కువ ఉంటే ఏమనుకోకండి. సో బయటనైతే ఇలా ఉంటుంది. అండ్ అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళు చాలామంది వస్తారు ఇక్కడ. ఈ టెంపుల్లో స్పెషాలిటీ వచ్చేసి జ్యోతిర్లింగం అండి, చాలా బాగుంది. అండ్ బయట మనకు కొన్ని షాప్స్ అలా కూడా ఉంటాయి. సో వీడియోస్ అన్నీ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వీడియోలో మినీ తాజ్మహల్ ఎలా ఉంటుంది, సో దాని ప్రత్యేకత ఏంటిది, అసలు ఎందుకు కట్టారు ఏంటిది అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో వీడియో ముగించే ముందట ఒక్క మాట, నా కళ్ళతో మీకు ఈ ప్రపంచాన్ని చూపించలేకపోయినా నా కెమెరాతో చూపిస్తాను, అది మాత్రం గ్యారంటీ. సో మీ సపోర్ట్ నాకు ఇలానే ఉంటే ఇంకా మంచి మంచి ప్లేసెస్కి చూపిస్తాను. And thank you so much for watching my videos. Please don't forget to like, share and subscribe to our channel. మీకు ఈ వీడియోలో కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తేనే లైక్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి అండ్ మీ కమెంట్స్ని తెలియజేయండి. బాయ్ గైస్, హ్యావ్ ఎ నైస్ డే.